గోదావరి ప్రాంతంలో మనకి ఎంతో శక్తివంతమైన శివలింగాలు చాలా ఉన్నాయి. అయితే అన్ని చోట్లకి మనం వెళ్ళి చేయలేం కదా, చేయలేము. పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. పరిస్థితులు అనుకూలించి కొంచెం విశాలమైన దేవాలయం ఎక్కువ మంది వచ్చినా కొంతమంది ఇక్కడ ఉండడానికి కూర్చోవడానికి చోటు అన్ని విధాలా బాగుంది కాబట్టి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకం, అస్తమానం చేసే అభిషేకం కాదు, ఏదో వారానికి 10 రోజులు చేసేది కాదు. ఒక శ్రావణ బహుళ అమావాస్య నాడు మాత్రమే మహర్షులు ఆ యంత్రాన్ని నిర్ణయించారు. ఆ రోజు మాత్రం అభిషేకం అవుతుంది, 3 రోజులు ఈ అభిషేకం. ఈ యంత్రంలో చూసినట్లయితే కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలు యొక్క అర్థమే అది పంచభూత బీజాలు. పంచభూత బీజాలతో ఈశ్వరుడు చేసినట్లయితే మీరు ఏం కోరుకుంటారో ఆ ఫలితం కలిగే శక్తి ఆయనకు. మిగతా యంత్రాలకు ఆ శక్తి ఏమా అంచేత అది మహర్షులు నిర్ణయించారు. దానికి ఇది విధంగా ఇది అని మనం చెప్పలేము, అది శాస్త్రాల్లో రాయబడింది. అదే యంత్రం తీసుకుని మేము చేస్తున్నాం, దానివల్ల ఫలితం వచ్చింది. ఈ యంత్రం తీసుకొని అంటే దూరాలలో ఉన్నవారు ఈ యంత్రంతో పూజ చేసుకోవచ్చు. సంవత్సరాలు చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు? శ్రావణ బహుళ అమావాస్య రోజు అమావాస్య గడిలో యంత్రాన్ని శివలింగంలో పెట్టి మహాన్యాసపూర్వక ఏకవార అభిషేకం చేసుకుని నిర్ణయించుకోవచ్చు. తప్పలేదు. ఇది ఏ శివాలయంలో అయినా చేసుకోవచ్చు, ఎక్కడ ఏ శివాలయంలో చేసుకోవచ్చు. ఇక్కడే చేయాలని ఏం లేదు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము చేస్తాం. అంటే ఎక్కువ మంది ఇక్కడ నిలబడడానికి కానీ కూర్చోవడానికి కానీ ఒకవేళ అభిషేకానికి రావడానికి కానీ అనుకూలంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం అన్ని ప్రాంతాల నుండి ఇక్కడ రావడానికి బాగుంది. పైగా గోదావరి తీరం, గోదావరిలో స్నానం ఆచరించి అనంత భోగేశ్వరుడు చాలా శక్తివంతమైన మహిమగల శక్తిగల దేవుడు ఇక్కడ. అంచేత ఆయనకి చేయడంలో అది విశిష్టత. ఆ విశిష్టత కూడా కలిసి వస్తుంది. మేము అనంత భోగేశ్వరుని ఎంచుకున్నాం. ఈ అభిషేకం చేయడానికి ఏదైనా నియమ నిష్ఠలు ఏమైనా? అభిషేకం చేయడానికి నియమనిష్టలు ఉదయం మామూలుగా అభిషేకం అయ్యేంత వరకు ఏమీ తినకూడదు, నిరాహారంగా ఉండాలి. అభిషేకం అయిన తర్వాత దేవుడు ప్రసాదం తీసుకోవాలి. ఇవే నియమనిష్టలు తప్ప ప్రత్యేకంగా నియమనిష్టలు అంటే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈశ్వరుడు ఆ పంచభూతాత్మ కాబట్టి ఈవేళ పొలాల అమావాస్య కాబట్టి యంత్రం తయారు చేశారు. ఈవేళ ఒక్కరోజు మాత్రమే అభిషేకం, అది మళ్ళా వచ్చే సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య నాడు మాత్రమే. ఈ యొక్క యంత్రాభిషేకం చాలా విశేషమైనది. మనకి త్రిపాఠి పెద్దాపురం గురువు గారి ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మేము మల్లాపురం వెళ్ళేవారు అడవిలోకి, అక్కడ ధార యొక్క శివలింగం చేసేవాళ్ళం కొంతకాలం జరిగింది అక్కడ. అయితే భక్తులు ఎక్కువ కాలం అక్కడ రాలేకపోవడం, చాలా దూరం అడవి అవ్వడం వల్ల కొండ గురించి చాలామంది రాలేకపోయేవారు. ఆ తర్వాత గురువుగారు ఈ యొక్క అనంత భోగేశ్వరు పెద్దాపురం గురువుగారు, త్రిపాఠి గురువు గారు మన యొక్క అనంత భోగేశ్వరుడు చాలా విశేషమైన స్వామివారు. ఈయనకి ఈ యంత్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుందని చెప్పి వారి యొక్క శిష్యులందరికీ కూడా ఈ యొక్క స్వామివారి గురించి చెప్పి ఇక్కడే ఈ యొక్క యంత్రాభిషేకం చేద్దామని ప్రారంభించి చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించారు. భక్తులందరూ రావడం కోసం సౌలభ్యంగా ఉండడం, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువ ఉంటుందని స్వామివారి గురువు గారు చెప్పడంతో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కాలం నాటి యొక్క పరంపరలో కొవ్వూరు భూష్పాద క్షేత్రం యొక్క మనకి గౌతమ మహాముని వారు తపస్సులో ఉండేవారు. ఆయన యొక్క శిష్య పరంపర అంతా కూడా ఈ యొక్క గోదావరి నదీ తీరం వెంబడే కూడా అడవిలో ఉంటూ ఈశ్వర ధ్యానంలో ఉండేవారు. ఆయన యొక్క శిష్యులకి ఒక ఆయనకి స్వామివారి యొక్క యోగ దృష్టితో చూసి ఇదంతా కూడా దండకారణ్యం, ఈ యొక్క అరణ్యంలో స్వామివారు భూమిలో ఉండగా ఆయన యొక్క దివ్య దృష్టితో చూసి ఆ స్వామివారిని అక్కడే బయటికి తీసి చాలా ఏళ్ళు ఆ స్వామివారు అనంత భోగేశ్వర స్వామివారు పూజ చేశారు. ఇదంతా కూడా దండకారణ్యం, మారేడు వనం. ఈ యొక్క వనంలో అనంత భోగేశ్వర స్వామివారు ఉండడం ఆ రోజు నుంచి కూడా ఆ ఋషులంతా కూడా పూజ చేయడం జరుగుతుంది. తరువాత కాలంలో 9వ శతాబ్దంలో మనకి రాజరాజ నరేంద్రుడు తాతగారు అయినటువంటి వారు 9వ శతాబ్దంలో వారి యొక్క రాజభటులతో పట్టిసీమ నుంచి విజయేశ్వరం వరకు కూడా వెతకగా 11 శివలింగాలు మనకి దొరికాయి. వారి ఋషులు ఎవరైతే పూజించారో ఈ యొక్క శివలింగాలన్నీ కూడా చాలా విశేషమైనవి. ఈ యొక్క శివలింగాలకు మన ఆలయాలు నిర్మిద్దామని రాజరాజ నరేంద్రుడు తాతగారు ఆయన యొక్క ప్రారంభించారు. 9వ శతాబ్దంలో ప్రారంభించగా 11వ శతాబ్దంలో ఈ యొక్క ఆలయం పూర్తయింది. చోళరాజు రాజా నరేంద్రుడి కాలం 1126 ఆయన యొక్క వచ్చే సమయానికి ఆలయం పూర్తయింది. ఈ యొక్క ఆలయాన్ని ప్రవేశం చేశారు. అప్పటి నుంచి కూడా స్వామివారికి ఈ యొక్క పూజా పరంపర కైంకర్యాలు జరుగుతున్నాయి. మాది అప్పటి నుంచి కూడా వంశపారంపర్యంగా ఇది 9వ వంశం వాళ్ళు. అప్పటి నుంచి కూడా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క శ్రావణ మన అమావాస్య కార్యక్రమం కూడా మన యొక్క
గురువుగారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతోంది. ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. అనంత భోగేశ్వర స్వామివారు అనంత భోగభాగ్యములు కూడా అందరికీ కలిగిస్తారు. ఈ యొక్క స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వాని యొక్క పేరులోనే అనంత భోగేశ్వరుడు మనందరికీ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి అనేటువంటిది నమ్మకం. స్వామివారి యొక్క పేరులోనే మనకి అనుగ్రహం కలిగి ఉంది. ఇదే అనంత భోగేశ్వర యొక్క మహత్యం.